హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. చూస్తున్నారు కదండి, ఇది కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియోనే. ఏంటి డ్రెస్తో ఎన్ని వీడియోలు చేస్తాను అనుకుంటున్నారా? అయిపోయినాయి అన్నీ, ఇంకొక వీడియోనే ఉంది. యాక్చువల్గా నేను ఉన్నది ఒక్కరోజేనండి, సండే ఉండి మండే వచ్చేసాను. కాకపోతే ఈ వీడియోలన్నీ ఆ ఒక రోజులో తీసినాయనండి, నిదానంగా పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా కూరగాయల మొక్కలు ఉన్నాయండి, అవి చూపిద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ చిక్కుడు తీగ చూడండి, డాబా అంతా పాకింది. అండ్ ఇంకా పక్కన వేప చెట్టు ఉంటే అది కూడా పాకేస్తుంది ఫుల్గా. పూతలు కూడా వచ్చినాయండి, పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అసలు మొత్తం గ్రీనరీ ఇల్లంతా కప్పేసిందండి ఆ చెట్లు అయితే. అండ్ ఇక్కడ చూసారు కదా కాకరకాయ తీగ, ఈ కాకర తీగ చిన్న చిన్న కాకరకాయలండి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా టమాటా చెట్టు కూడా ఉంది. ఇది జామ మొక్క అనుకుంటున్నాం కానీ జామ మొక్క కాదండి, అది స్మెల్ కూడా రావట్లేదు, ఆకులు ఏంటో తెలీదు. ఇది చూసారు కదా దీని కాడ ఇక్కడ ఉంది. ఇదే మొత్తం పాకేసిన తీగ ఇదేనండి, చూడండి ఎలా పాకిందో. ఊర్లో ఏ ఇంటి దగ్గర చూసినా ఈ చిక్కుడు తీగలు బాగా ఉన్నాయండి. అదే ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది అనిపించింది. చూస్తున్నారు కదా, చిన్న చిన్న బెండ మొక్కలు, గోంగూర గింజలు అవన్నీ వేసారండి వాళ్ళ ఇంటి దగ్గర. యాక్చువల్గా వీడియో అంతా కంప్లీట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేశానండి. చేసిన తర్వాత నేను దాన్ని చెక్ చేసుకుంటే మధ్యలో ఏంటో బ్లర్ లాగా వచ్చింది. సో దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఏమో సిగ్నల్ సరిగ్గా ఉండదండి ఆ వీడియో. ఇప్పుడు డిలీట్ చేసిన వీడియోని పోస్ట్ చేయడానికి నేను దగ్గర 1 అవర్ నుంచి సిగ్నల్ కోసం నించొని ఉన్నాను. వండి పోస్ట్ చేశాను. తీరా చూస్తే అదేమో ఫ్లాప్ అయింది. ఇక్కడ చూసారు కదా, మిరప మొక్కలు, బెండ మొక్కలు, ఇంకా గోంగూర గింజలు అన్నీ వేశారండి. ఆల్రెడీ ఇక్కడ మిరప మొక్కలు కూడా ఉన్నాయి అంతకుముందు. ఇది చూసారు కదా గులాబీ మొక్క, దీని పక్కనే మిరప మొక్కలు కూడా ఉన్నాయండి. అవి కూడా కాయలు బాగానే కాసినాయి, కాకపోతే ఆకు అంతా మూర్చుకుపోయినట్టు అయిపోయిందండి. అలా ఉన్నాయి మొక్కలన్నీ. అండ్ ఇంకా ఈ మిరప మొక్క పక్కనే చుక్కమల్ల చెట్టు అని ఒకటి ఉందండి. మా చిన్నప్పుడు అవి బాగా ఉండేవి. అప్పట్లో ఆ చుక్కమల్ల పూలను మేము పెట్టుకునే వాళ్ళం కూడా. ఇప్పుడైతే ఎక్కడా కనిపించట్లేదండి. మా అమ్మ వాళ్ళు కూడా ఈ మధ్య వేసారంట ఎవరో ఇస్తే. ఇవి చూసారు కదా, ఇవేమో పనస మొక్కలండి. మా ఇంటి దగ్గర ఎప్పుడు పనసకాయలు కాసేవి, అవి అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి మొలేసారు. గింజలు మొలేస్తే చూడండి ఎన్ని పనస మొక్కలు వచ్చినాయో. అండ్ ఇక్కడ కాకరకాయ మొక్క గురించి ఒకటి చెప్పాలి. ఇంక పందిరి వేయలేదండి, పందిరి వేయకుండా చూసారు కదా, ఇది ఈ పక్కన మొక్క పెట్టి దీని నుంచి ఆ వరల్లోకి ఎక్కించారు. కంది మండలు అంటారు కదండి, ఆ కంది మండలకి ఆ తీగను పాకిచ్చారు. భలే అనిపించింది. ఏదో అంటారు కదా, స్పేస్ లేదు కానీ క్రియేట్ చేశారు అన్నట్టు అలా పెట్టారండి మొక్క.